హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు ఈ వీడియోలో 2 రకాలైన వంకాయ పచ్చళ్ళను తయారు చేసుకుంటున్నామండి. మొదటిది వచ్చి రోటి వంకాయ పచ్చడి, రెండవది కాల్చిన వంకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాము. ఈ పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిన్నామంటే మరలా తినాలనిపిస్తుంది. ముందు రోటి వంకాయ పచ్చడి తయారు చేసుకుందాము. రోటి వంకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడికి తెల్ల వంకాయలను కూడా తీసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టుకోండి. తయారు చేసుకోవడానికి ఇలా కళాయిని స్టవ్ మీద పెట్టుకుండి స్టవ్ వెలిగించుకున్నాక 4 స్పూన్లు ఆయిల్ని కళాయిలో వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకుండి ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. వంకాయలు కట్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసుకుంటే వంకాయ ముక్కలు నల్లగా రావు. ఈ పచ్చడిలోకి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి కారంగా ఉండాలనుకుంటే ఇంకొక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. మీడియం సైజులో ఉల్లిపాయను తీసుకుండి ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుండి కళాయిలో వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. అల్లం ముక్క వేసుకోవటం వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. కొద్దిగా చింతపండుని వేసుకుండి స్టవ్ ఆఫ్ చేసుకుండి ఈ వేడి మీద ఉడకనివ్వాలి. ఇలాగా వంకాయ ముక్కని ఒకటి తీసుకుండి ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికితే మనకి మెత్తగా ఉంటుంది వంకాయ. ఈ ముక్కల్ని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1 స్పూను సాల్టు, చిటికెడు పసుపు వేసుకుండి మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి రోలు ఉంటే చక్కగా రోట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. నా దగ్గర రోలు లేదు, అందు గురించి మిక్సీలో తయారు చేస్తున్నాను. ఈ పచ్చడి కూడా మరీ మెత్తగా అవనివ్వకూడదు. కొంచెం కచ్చాపిచ్చగా ఇలా మురుగుగా ఉండాలి. ఈ పచ్చడి కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ని వేసుకుండి మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుండి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం అదే కళాయిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను చిన్న ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, తాలింపు దినుసులండి. అన్నీ కలిపి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువను వేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుండి మిక్సీ పెట్టుకున్న పచ్చడిని కళాయిలో వేసుకోవాలి. ఈ వేడి మీద ఉండగానే ఉడకనివ్వాలి. ఇలాగ కళాయిలో వేసుకుండి ఈ వేడి మీద ఉడకనిస్తే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో రోటి వంకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి మనకి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశ వేటిలోకైనా కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కాల్చిన వంకాయ పచ్చడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు కాల్చిన వంకాయ పచ్చడికి పెద్ద వంకాయ ఉంటే తీసుకోవచ్చండి. నా దగ్గర పెద్ద వంకాయ లేదు. ఇలా 3 వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు ముందు కడిగి తీసుకున్నాను. ఈ వంకాయలకి ఇలాగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఆయిల్ రాసుకోవటం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతాయండి. ఇలాగా ఆయిల్ రాసుకుండి ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలి. ఆయిల్ రాసుకోకముందు ఘాట్లు పెట్టుకోండి. అలవాటు లేని వాళ్ళు చేయి జారిపోతుంది. లేకపోతే ఆయిల్ రాసుకున్న తర్వాత ఘాట్లు పెడితేనే. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత లోపలకు ఒకసారి చెక్ చేసుకోవాలి, పురుగులు ఉన్నాయో లేవో అని. మనం కాల్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చండి. వంకాయలో ఉండే గింజలు కొంచెం నల్లగా అవుతే మనకి ఏవనేవి చెక్ చేసుకోవడం కష్టమవుతుంది. ఇలాగ గ్రిల్ని స్టవ్ మీద పెట్టుకుండి స్టవ్ వెలిగించుకున్నాక మన దగ్గర ఇలా గ్రిల్ ఉంటే తీసుకోవచ్చండి. లేదంటే వంకాయని ఇలాగ కూడా కాల్చుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. ఇలాగైతే మనకు తొందరగా కాల్చుకోవడం ఈజీ అవుతుంది. ఇలా వంకాయలన్నిటినీ ఇలా గ్రిల్ మీద పెట్టుకుండి టమాటాను కూడా పెట్టుకుండి కాల్చుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసి కాలుస్తారండి. నేను అవి ఏమీ వేయట్లేదు ఈ పచ్చట్లోనూ. ఇలాగా వంకాయలు ఒకవైపు కాల్చిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. ఈ వంకాయలు ఉడికినప్పటికీ మనకి ఘాట్లు పెట్టినవి ఇలాగా ఓపెన్గా వస్తాయండి. ఇలాగా ఫోర్కుతో కానీ నైఫ్తో కానీ ఉడికిందో లేదో ఒకసారి వంకాయల్ని చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన వంకాయల్ని ప్లేట్లోకి తీసుకోవాలి. టమాటాలు కొంచెం వాటర్ ఉంటుందండి, అందు గురించి
2 నిమిషాలు నేను ఉడకనిస్తున్నాను. ఇలాగా కాల్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారబెట్టుకుని వలుసుకోవాలి. వేడి మీద ఉండంగా అయితే మనము వలవలేమండి, కొంచెం చల్లారిన తర్వాతే వలుసుకోవాలి. మరొక ప్లేట్ తీసుకుని వంకాయలను ఇలాగా వలుసుకోవాలి. ఇలా వలుసుకుంటుంటే మనకి ఈ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇలాగా ఒలుసుకున్న తర్వాత వంకాయ పైన తొడిమిని కూడా తీసేసుకోవాలి. ఈ తొడిమి కూడా మనకి గట్టిగా ఉంటుంది. అలాగే వంకాయలన్నిటిని కూడా వలుచుకోవాలి. ఈ వంకాయల్ని కడగనవసరం లేదండి, ముందు కడిగే కాల్చుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గానే పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలాగా టమాటాను కూడా వలుసుకుండి ఇలాగా చేత్తో కానీ లేదంటే నైఫ్తో కానీ కట్ చేసుకోండి. లేదంటే మన దగ్గర పప్పు గుత్తున్నా కూడా ఇలా స్మాష్ చేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా కూడా మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా పచ్చడి కలిపేసుకోవచ్చు. కానీ అక్కడక్కడ వంకాయ ముక్కలు ఉంటే పిల్లలు తినరు కాబట్టి కొంచెం లైట్గా నేను మిక్సీ పడుతున్నాను. రోలు ఉన్నా కూడా రోట్లో కూడా దంచుకోవచ్చు ఈ పచ్చడిని. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కళాయిని స్టవ్ మీద పెట్టుకుండి 4 స్పూన్లు ఆయిల్ని కళాయిలో వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను చిన్న ఆవాలు, వీటన్నిటిని వేసుకుండి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 10-15 ఎండుమిర్చిని వేసుకోవాలండి. కారం ఎక్కువ ఉండేవైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడికి టేస్ట్గా ఉంటుంది. ఇలాగ వెల్లుల్లి రెబ్బల్ని 4-5 ఒలుసుకుండి వేసుకోవాలి. వెల్లుల్లిపై తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా చింతపండు వేసుకుంటే పచ్చడికి టేస్ట్ వస్తుంది. ఇలా చింతపండుని వేసుకుండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడి మీద ఇలాగా గరిటతో కలుపుకుంటే అన్ని వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగా వీటిని పక్కన పెట్టుకుంటే చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడరు ఇలా కచ్చాబిచ్చగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు, పచ్చడి టేస్ట్ ఉండదు. ఇలా పౌడరు చేసుకుని మనం స్మాష్ చేసుకున్న వంకాయలను కూడా ఈ పౌడర్లు మిక్సీ జార్లోకి వేసుకుని కొంచెం 1 నిమిషం పాటు మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువ టైం మిక్సీ పట్టుకోకూడదు. మిక్సీ పట్టుకుంటే మరీ మెత్తగా అయిపోయి టేస్ట్ ఉండదు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుని తాలింపు కోసం అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను చిన్న ఆవాలు, 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని కళాయిలో వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పచ్చడిని కళాయిలో వేసుకోవాలి. ఈ వేడి మీదే ఉడకనివ్వాలి. ఉడికితే మనకి మరింత టేస్ట్ వస్తుంది. తాలింపు దినుసులు మాడిపోతున్నాయని ఇంగువ వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా పచ్చడి బాగా కలిసేలా కలుపుకుండి తాలింపులోకి చల్లారనిచ్చిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కాల్చిన వంకాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా మనకి రైస్లోకి, చపాతీ, ఇడ్లీ వేటిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.